ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th హెచ్ఎస్సిసి నోవోటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. నమస్తే ఉషా. నమస్తే రావు. ఉషా, ట్రంప్ పెట్టే రూల్స్ అతి కఠినంగా ఉంటున్నాయి H1B వీసా మీద. అంటే ట్రంప్ ఫోకస్ అంతా ఈ H1B వీసా మీదే ఉంది అని చాలా మంది అభిప్రాయం అన్నమాట. ఈ కఠినమైన రూల్స్ ఐటీ ఉద్యోగస్తుల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది, టోటల్ గా ఇండియా మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది? రాధా, నేను లాస్ట్ ఇయర్ యుఎస్ లోనే ఉన్నా. ఆటాకి వెళ్ళాను జూన్ లో. ఐ వాజ్ దేర్ మోస్ట్లీ సెప్టెంబర్ ఎండ్ వరకు ఉన్నాను. అంటే బయట న్యూస్ లో వచ్చేది ఒకటి ఉంటది, రియాలిటీలో ఒకటి ఉంటది. అదైతే చెప్పగలను, ఎందుకంటే నేను చాలా దగ్గరగా చూసాను. ట్రంప్ క్యాంపెయినింగ్ అంతా చూసాను. తెలుగు వారి ఎలా అయితే పాలిటిక్స్ ఇట్లా కొంచెం మర్డర్ అటెంప్ట్, సింపతి అట్లనే మొత్తం జరిగాయి. ఎలక్షన్స్ అంతా నేను అక్కడే ఉన్నాను, న్యూస్ అంతా చూసాను. ఇంకా మన వల్ల కాదని చెప్పి వచ్చేసాను నేను. సో ట్రంప్ డెఫినెట్ గా అంటే ఇండియన్స్ ని టార్గెట్ చేస్తున్నాడా అనేది కొంచెం సేపు మనం పక్కన పెడితే, ట్రంప్ ఎంతసేపు వాళ్ళ అమెరికన్ సిటిజన్స్, అమెరికాలో పుట్టిన వాళ్ళకి అంటే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాడు. గమనిస్తే మనం ఆల్మోస్ట్ 1 year వరకు నేను అక్కడ ఉన్నప్పుడు కూడా వాళ్ళ గోల్ అంతా ఎంతసేపు ఇల్లీగల్ గా ఉండేవాళ్ళు. అంటే నేను 2010 లో రిటర్న్ వచ్చేసాను ఇండియాకి. 15 years తర్వాత వెళ్ళాను కదా, ఆల్మోస్ట్ 14 years తర్వాత లాస్ట్ ఇయర్ వెళ్తే స్పానిష్ బికమ్ సెకండ్ లాంగ్వేజ్ తెలుసా. బస్సుల్లో అంతా ఇంగ్లీష్ తర్వాత స్పానిష్ రాస్తున్నారు. ఒకప్పుడు స్పానిష్ పీపుల్ కి అసలు వాళ్ళకి ఉండటానికి కానీ తినటానికి కానీ వాళ్ళు కొంచెం, ఇప్పుడు మనం ఎలా అయితే లేబర్ ని చూస్తామో అలా చూసేవాళ్ళు. అండ్ వాళ్ళు జస్ట్ అలాంటి పనులు చేసేవాళ్ళు. అంటే మెక్సికన్ పీపుల్ హెయిర్ లేకపోతే బేకరీస్ అవి మాత్రమే ఉండే. ఇప్పుడు వాళ్ళు మంచి మంచి పొజిషన్స్ వెళ్ళిపోయి వాళ్ళు బిజినెస్ ఓనర్స్ అయిపోయి, అంటే వాళ్ళు బోర్డర్ క్రాస్ చేసి రావడం. అంటే లీగల్ గా కాకుండా మోస్ట్ ఆఫ్ దెమ్ కి పెద్దగా ఇంగ్లీష్ రాదు, ఓన్లీ వాళ్ళు అందులోనే వాళ్ళ భాషలోనే మాట్లాడగలరు మెక్సికన్స్. సో అలాంటిది అసలు నేను మా సందులో, అంటే నేను 15 years బ్యాక్ ఒక ఆయన ముస్లాం దగ్గర ఉన్నాను. అక్కడ ఆపోజిట్ లో కూడా స్పానిష్ వాళ్ళు ఇల్లు కొనుక్కోవడం. సో ద ఎక్స్పాన్షన్, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఏదో రూపంలో వచ్చేసి ధనార్జన చేసి ఆడ్ జాబులు చేసి, కన్స్ట్రక్షన్ కంపెనీ నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నారు. సో ఆ కన్స్ట్రక్షన్ కంపెనీలో 90% స్పానిష్ వాళ్ళే, 10% అమెరికన్స్ విత్ లీగల్ ఇది ఉన్నవాళ్ళు, మిగిలిన వాళ్ళందరూ. సో అక్కడ వాళ్ళు కూడా ఏంటంటే తక్కువ డబ్బులకు వస్తున్నాయి కాబట్టి కొంచెం ఇది ఎక్కువ అమెరికన్స్ కి రావాల్సిన ఉద్యోగాలు వాళ్ళు తీసేసుకుంటున్నారు అనే నిదానంతో ట్రంప్ దాన్ని ఇనీషియల్ గా చేయడం జరిగింది. బట్ మనం ఈ రీసెంట్ 6 months లో చూస్తే ఆయన కొంచెం ఇండియాతో ముభావంగా ఉండడం అండ్ మనతో సఖ్యత కన్నా వేరే వాళ్ళతో ఎక్కువగా కలివిడిగా ఉండి, H1 లో ఇల్లీగాలిటీ ఏం లేదు. యాక్చువల్ గా నన్ను అడిగితే ఎవ్రీథింగ్ లీగల్. మనం అన్ని ట్యాక్స్లు కడుతున్నారు. ఎక్కువ మాట్లాడితే పాపం మన వాళ్ళు ఉద్యోగం చేసినా చేయకపోయినా లక్షలాది రూపాయలు ట్యాక్స్లు కడతారు కంపెనీస్ కూడా. ఇప్పుడు నెక్స్ట్ ఫోకస్ ఏంటంటే, సరే మనం రాజకీయాల గురించి నేను ఎప్పుడు మాట్లాడాను కానీ ఒక లాస్ట్ 3-4 months లో మన పిఎం గారికి ఆయనకి కొంచెం తేడా వచ్చిన దగ్గర నుంచి మనల్ని టైట్ చేయటం మొదలు పెట్టాడు ఆయన. ఎట్లా అంటే స్టార్టింగ్ లో ఒక చిన్న జలకిచ్చేసాడు. మొత్తం H1 అందరూ కూడా XYZ నెంబర్ కట్టేయాలని. అమ్మ ఏం మాట్లాడుతున్నారు. సో ముందు అసలు H1Bలు ఆపేశారు, కొత్త H1Bలు. అండ్ మనాళ్ళు కూడా యాక్చువల్ గా ఒక ఫ్లైట్ రిటర్న్ కూడా చాలా మంది వలస వచ్చేస్తున్నారు. నా ఫ్రెండ్స్ చాలా మంది రిటర్న్ రావడం జరిగింది లాస్ట్ 1 year లో. అక్కడ అంటే ఉన్న ఆస్తులు కూడా ఇంకా ఇక్కడ ఈ ఊరికే ఈ పిచ్చిగోలు. ఇప్పుడు నిద్ర లగిస్తే ఏదో ఒకటి కాంప్లికేషన్ ఇవన్నీ పెడితే చాలా చిరాకు వస్తుంది కదా రాదా. గ్రీన్ కార్డ్ హోల్డర్స్ కి కూడా ఫ్యూచర్ సిటిజన్షిప్ వస్తుందో రాదో తెలియదు. అసలు రోజుకు ఒక కొత్త అప్డేట్స్ ఇస్తా ఉన్నాడు ఈయన. మనోళ్ళు కొంచెం రెబల్, ఎందుకంటే మోస్ట్ పవర్ఫుల్ పొజిషన్స్ లో మనాళ్ళు కూడా ఉన్నారు. ఎస్పెషల్లీ మన ఇండియన్స్. తెలుగు వారి సంగతి పక్కన పెట్టేసి, తెలుగు వారు అయితే ఇంకా కీ పొజిషన్స్ లో ఉన్నారనుకో. అండ్ మోస్ట్ ఆఫ్ ద ఎకానమీలో రియల్ ఎస్టేట్ పీపుల్ దగ్గర నుంచి, డాక్టర్స్ దగ్గర నుంచి, సైంటిస్ట్ల దగ్గర నుంచి పెద్ద యూనివర్సిటీలో కీ పొజిషన్స్ లో ఉన్నారు మనాళ్ళు. సో లీగల్ గా ఉన్న వాళ్ళకి ప్రాబ్లం లేదు అని ఫస్ట్ ఇయర్ ఏదైతే చెప్పాడో అదే ట్రంప్ లీగల్ గా ఉన్న వాళ్ళని కూడా H1లు, గ్రీన్ కార్డులు, ఇంకొన్ని రోజులైతే మనకి సిటిజన్షిప్ లో వచ్చే వాళ్ళకి కూడా ఒక క్వశ్చనబుల్ ఇన్కన్సిస్టెన్సీని అయితే తీసుకురావడం డెఫినెట్ గా జరుగుతుంది. మళ్ళీ తర్వాత ఈ కోపిష్టి రాజు అంటారు, ఆయనకి 3 ఎట్లా ఉంటే అప్పుడు ఒక ఉత్తర్వులు జారీ చేసేసి నెక్స్ట్ డే హర్రే నేను అలా అనుకోలేదు మళ్ళీ అని, అట్లాగా ప్రతిసారి
న్యూ H1B ఇది ఎగ్జిస్టింగ్ H1B కాదు అని చెప్పి మళ్ళీ ఒక ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అండ్ ఎవరైతే ఎగ్జిస్టింగ్ H1 ఉన్నారో మన ఇండియన్ కంపెనీస్ కూడా ఉన్న వాళ్ళకి జాబ్లు ఇస్తాము, కొత్త వాళ్ళని ఈ సంవత్సరం ఆపేస్తాం. ఎందుకంటే కొత్త వాళ్ళకి ఎవరైతే కొత్తగా అప్లై చేసుకుంటున్నారో వాళ్ళకి ఇన్ని వేల డాలర్లు అంటే అంత ఈజీ కాదు ఒక్కొక్క మనిషికి ఇవ్వడానికి కంపెనీ. సో మనుషులు చెప్తే ఆగరని చెప్పి కంపెనీలకి పెనాల్టీ వేసి ఆప్ చేశారు. బట్ నన్ను అడిగితే రాదా, లాస్ట్ ట్రంప్ వచ్చినప్పుడు కూడా నేను అబ్జర్వ్ చేసిన, నా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు, నేను అక్కడ ఉన్నాను. సో ఇండియన్స్ ని ఎప్పుడైతే ఇబ్బంది పెడతాడో ట్రంప్, నెక్స్ట్ గెలవడం అనేది ఉండదు. అండ్ మోస్ట్లీ పాపులేషన్ లో ఇమిగ్రెంట్స్ ఎక్కువ ఉన్నారు. అంటే నాట్ ఓన్లీ ఇండియన్స్, నేను ఇక్కడ ఇండియన్స్ కొంచెం మెక్సికన్స్ ఉన్నారు, చైనీస్ ఉన్నారు, జాపనీస్ ఉన్నారు, కొరియన్స్ ఉన్నారు. అసలు అమెరికానే నేటివ్ అమెరికన్స్ ని రెడ్ ఇండియన్స్ అంటారు ఎక్కువ మాట్లాడితే. రెడ్ ఇండియన్స్ అంటారు. సో ద ఆరిజిన్ ఆఫ్ అమెరికా ఇస్ రెడ్ ఇండియన్స్. సో వాళ్ళు కూడా మనలాగా ఫ్లోకటేర్ సాంగ్స్, మనలాగా ప్రకృతిని ఆరాధించడం, పాటలు పాడటం, డప్పులు. సో దే ఆల్సో నాకు గూస్ బంప్స్ వస్తుంది. అంటే నేను రీసెర్చ్ చేశాను అక్కడికి వెళ్ళి, మనకు అసలు హిస్టరీ ఆఫ్ అమెరికానే రకరకాల దేశాల వాళ్ళు వచ్చి కంట్రీని బిల్డ్ చేసుకున్నారు. వాళ్ళ ఆరిజిన్ ఏంటయ్యా అంటే మల్టిపుల్ రిలీజియన్, మల్టిపుల్ రేస్ పీపుల్ కలిసి. సో ట్రంప్ ఏం చేస్తున్నాడంటే ఆ ఆరిజిన్ ని మర్చిపోయి ఏదైతే ఎగ్జిస్టింగ్ అమెరికన్స్ ఇప్పుడు ఫామ్ అయ్యారు ఒక 200 ఏళ్ల నుంచో వాట్ ఎవర్, మనందరం అమెరికన్స్, మిగిలిన వాళ్ళందరం పంపించేయాలి, మన దేశం ఇది, మనమే తినాలి. ఎక్కువ మాట్లాడితే అమెరికన్ కల్చర్ లో 13 ఏళ్ల తర్వాత అసలు ఎవడు పద్ధతిగా స్కూల్ కి కాలేజీలకి వెళ్ళి సరిగ్గా బుద్ధి జ్ఞానంతో పనిచేసి, లేకపోతే చదువుకొని ప్రాపర్ ఎడ్యుకేషన్, బుద్ధి జ్ఞానం, ఎబిలిటీ మన వాళ్ళంత కష్టపడే అంత ఇచ్చ కూడా ఉండదు అక్కడ. గవర్నమెంట్ ఏం చేస్తుంది తెలుసా, నాకు ఇప్పుడు ఉద్యోగం చేయాలని లేదనుకో, ఫుడ్ స్టాంప్స్ ఇస్తుంది $3,000 వరకు, హ్యాపీగా తినుకోవచ్చు తెలుసా. అమెరికన్స్ ఏం చేస్తారు అనుకుంటున్నావు, ఒరిజినల్ అమెరికన్ సిటిజన్స్ ఎందుకని మన ఇండియన్స్ ఇంత కష్టపడతారు, లేకపోతే ఫారిన్ కంట్రీ ఆరిజిన్ పీపుల్ అక్కడికి వెళ్ళి వలస వెళ్ళిన వాళ్ళు ఎందుకు కష్టపడతారంటే మన బతుకు తెరువు ఇది. అండ్ వీఆర్ బోర్న్ అండ్ రేస్డ్. అరే పొద్దున్న లేసి పని చేయాలి రాబాయ్, ఒక బాధ్యత కలిగిన ఉద్యోగం అంటే అట్లీస్ట్ వాడికి అవైలబుల్గా ఉండాలి 24 గంటలు. అమెరికన్ సాయంత్రం 4 గంటల ఆఫీస్ కి నుంచి వెళ్ళిపోతాడు రాదా, 5ంటికి ఫోన్ చేస్తే దిస్ ఇస్ మై పర్సనల్ స్పేస్, వై ఆర్ యూ కాలింగ్ మీ అంటాడు మేనేజర్. అదే మన ఇండియన్స్ నైట్ 12ంటికి 2ంటికి 3ంటికి, ఇండియన్స్ అని కాదు, నేను చూసాను అక్కడ చైనీస్ అవనివు, జాపనీస్ ఎంత బాగా పనిచేస్తారో తెలుసా. అసలు వాళ్ళు గంటలు పనిచేస్తారు. ఐమ్ నాట్ టాకింగ్ ఓన్లీ అబౌట్ ఇండియన్స్. ట్రంప్ ఏంటి సోమరితనము అంటే కంపారిటివ్లీ మనకన్నా వాళ్ళకి కొంచెం లగ్జరీ లైఫ్ స్టైల్ ఎక్కువ కాబట్టి వాళ్ళు ఇప్పుడు గుడ్డెత్తి చేలో పడ్డట్టు ఒక గ్రూప్ ఆఫ్ గాడిదలకి మనం ఇదే అని చెప్తే ఈజీ వాళ్ళని కన్విన్స్ చేయడం. మనం ఏంటి ఇంటెలిజెంట్, క్వశ్చన్ చేస్తాం. సో ఇలా అంటున్నానని కాదు, బట్ నేను అక్కడ ఉన్నది చూసింది చెప్తున్నాను, కామన్ సెన్స్ తో చెప్తున్నాను. ఏంటంటే ఫారెన్ ఆరిజిన్ ఉన్న వాళ్ళని అమెరికాలో ఉండకుండా ఏదో రకంగా తోసేయాలి అనే రూల్స్ లాగానే కనిపిస్తున్నాయి నా అనాలిసిస్ ప్రకారం. కానీ ఎబిలిటీ ఉండి టాలెంట్ ఉంటే అమెరికాలో రాదా, ఇండియా కన్నా చాలా 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 ఆపర్చునిటీస్ టు ఎర్న్ ఉంటుంది. ఇప్పుడు నన్ను ఇన్ని చేస్తామని అడుగుతారు కదా, నేను 18 ఏళ్ల క్రితం పొద్దున ఒక జాబ్ చేసి మళ్ళీ సాయంత్రం ఇంకో జాబ్ చేసి నైట్ జాబ్ చేసే వాళ్ళని చూసా. అమెరికాలో 3 jobs చేస్తారు అక్కడ తెలుసా. 18 years బ్యాక్ చూసాను కాబట్టి నేను ఇన్ని చేస్తున్నాను. ఇప్పుడు జనాలకి ఒక 5 ఏళ్ల నుంచి కోవిడ్ తర్వాత ఇండియాలో ఒక జాబ్ చేసి లేకపోతే ఒక ఉద్యోగం చేస్తూ ఒక వ్యాపారం చేయడం ట్రెండ్ అయింది, ఎందుకంటే ధనార్జన కోసం. నేను 18 ఏళ్ల క్రితమే చూశాను కాబట్టి అమెరికాలో ఏంటంటే నీకు టాలెంట్ ఉందంటే ఆపర్చునిటీ ఉంటుంది, ఆపర్చునిటీ ఉందంటే డబ్బులు వస్తాయి, అండ్ ఇమీడియట్ గా నీకు పేమెంట్స్ అనేది క్లియర్ అయిపోతాయి. ఇక్కట్లాగా మోసాలు చేయడం అది ఉండదు. ఆ లైఫ్ స్టైల్ కోసం పాపం ఇండియన్స్ అవనివ్వు ఎనీ వెస్టర్న్ ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. ట్రంప్ దృష్టిలో బాగా బుద్ధి జ్ఞానం ఉండి పనిచేసి ఎబిలిటీ టు ప్రొడ్యూస్ రిజల్ట్స్ ఉండే వాళ్ళకన్నా అమెరికన్స్ నే ప్రోత్సహించాలి, అమెరికన్స్ కూడా అలా తీర్చిదిద్దాలని ఇంటెన్షన్ ఏమో, కానీ అది కష్టం. అంటే అన్నా చూడు చాలా మంది వచ్చేస్తున్నారు అని, అంటే పొమ్మన్ లేక పొగబెట్టారంటారు తెలుసా నీకు, పాతకాలం సామెత ఉంటుంది, నేను సామెతలు చెప్తాను అనుకుంటాను. పొమ్మన్ లేక పొగబెట్టాడని ఆయన పొగబెట్టాడు ఇప్పుడు. సో ఆ పొక్కి కుదిరినంతసేపు మాస్క్ వేసుకొని ఉండే వాళ్ళు ఉంటారు, లేదా ప్యాక్ చేసుకొని వస్తారు. బట్ ట్రంప్ ఎప్పుడు మళ్ళీ ఏం చెప్తాడో తెలీదు.
నువ్వు అన్నట్టు ఏంటంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క మాట మారుస్తూ ఉంటారు కాబట్టి రాజుగారితో ఆడుకున్నా తప్పే, ఆడుకోపోయినా తప్పే అంతే. రాదా, ఇప్పుడు ఆయన రాజు. అంతే, నిజంగా అంటారు చూడండి, పంతులు గారి కూతురుతో ఆడుకున్నా తప్పులే, ఆడుకోకపోయినా తప్పులే. ఆడుకుంటే ఎందుకు ఆడుకున్నావు అని కొడతాడు, ఆడుకోకపోతే ఎందుకు ఆడుకోలే అని కొడతాడు. అట్లనే థ్యాంక్ యూ ఉషా. థ్యాంక్ యూ.